Hello friends, today my topic is Telugu to English గుణింతాలు. ప్రీవియస్ క్లాస్లో మనం తెలుగు టు ఇంగ్లీష్ లెటర్స్ నేర్చుకున్నాం, ప్లస్ పదాలు నేర్చుకున్నాం, వర్డ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు తెలుగు టు ఇంగ్లీష్ గుణింతాలు నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు తెలుగులో కాగుణింతం ఉంది, దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాయొచ్చు అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, నేను తెలుగులో కాకి స్పెల్లింగ్ ఏమొస్తుందని చెప్పాను? కా కేఏ. కా స్పెల్లింగ్ ఏమని చెప్పాను? కేఏ చెప్పాను. కా దీర్ఘం ఇస్తే కే ఏఏ, కా. ఓకే, కీ స్పెల్లింగ్ కాకి కారం ఇస్తే కీ. కీ స్పెల్లింగ్ కేఐ, కీ. ఓకే, నెక్స్ట్ కీ. కీ అంటే కే ఈ, కీ. నెక్స్ట్ కు. కు అంటే కేయు, కు. స్పెల్లింగ్ కేయుయు, క్రూ. కేఆర్యు, క్రూ. కేఆర్యుయు, క్రూ. నెక్స్ట్ కే. కేఈ, కే. కే కేఈఏ, కే. కై. కై స్పెల్లింగ్ కేఏఐ. నెక్స్ట్ కో. కో స్పెల్లింగ్ కేఓ, కో. కేఓఓ, కో. కౌ. కేఓయు, కౌ. కమ్. కేఏఎం, కమ్. కహ. కేఏహెచ్ఏ, కహ. ఓకే, చూడండి కాగుణింతంని ఇంగ్లీష్లో ఎలా రాసామో. కా కేఏ, కా కేఏఏ, కీ కేఐ, కీ కేఈఈ, కు కేయు, కు కేయుయు, క్రూ కేఆర్యు, క్రూ కేఆర్యుయు, కే కేఈ, కే. కే కేఈఏ, కే. కై కేఏఐ, కై. కో కేఓ, కో. కో కేఓఓ, కో. కౌ కేఓయు, కౌ. కమ్ కేఏఎం, కమ్. కహ కేఏహెచ్ఏ, కహ. ఈ గుణింతాలు మనకి ఆ టు అహా లెటర్స్ రాసాం కదా, వాటితో రిలేటెడ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఆకి ఏ రాస్తున్నాం కదా, అలా ఆకి ఏఏ, ఈకి ఐ రాస్తున్నాం కదా, ఈకి ఈఈ, ఊకి యు, యుయు ఆర్యు, అరు, అరుకి ఆర్యుయు, అలా రిలేట్ అయ్యి ఉంటాయి అనమాట ప్రతి లెటర్కి. మనకి ఫస్ట్ ఏదైనా గుణింతం రాసినప్పుడు ఫస్ట్ లెటర్ ఒకటే చేంజ్ అవుతుంది, మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు కా గుణింతంకి కే వచ్చింది, అదే గా గుణింతం అయితే జిఏ వస్తుంది. గా జిఏ, గా జిఏఏ, గి జిఐ, గి జిఈఈ, గు జియు, గు జియుయు. నెక్స్ట్ గ్రూ. గ్రూకి జిఆర్యు, గ్రూ జిఆర్యుయు, గ్రూ. గే జిఈ, గే. గే జిఈఏ, గే. నెక్స్ట్ గై జిఏఐ, గై. గో జిఓ, గో. గో జిఓఓ, గో. గౌ జిఓయు, గౌ. గమ్ జిఏఎం, గమ్. గహ జిఏహెచ్ఏ, గహ. చూడండి ఫ్రెండ్స్,
కాగుణింతంకి గాగుణింతంకి డిఫరెన్స్ ఏంటి? కాగుణింతంలో కే వచ్చింది, కే అనే లెటర్ వచ్చింది. గాగుణింతంలో జీ అనే లెటర్ వచ్చింది. రిమైనింగ్ అంతా సేమ్ ఉంది చూడండి. ఏ సేమ్ ఆ2 ఆహా లెటర్స్ ఎలా రాస్తామో అలానే ఇవి కూడా. ఓకే, ఫస్ట్ లెటర్ ఒకటి చేంజ్ అవుతుంది. ఏ గుణింతం అయితే ఆ లెటర్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.